నాగ చైతన్య విషయంలో తొందరపడి జీవితాన్ని నాశనం చేసుకున్నాను అంటూ సమంత ఒక పోస్ట్ పెట్టింది. సో ప్రజెంట్ ఆ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎందుకంటే సమంత నాగ చైతన్య ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు, అంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత విడిపోయారు. ఇప్పుడు ఎవరి జీవితాల్లో వాళ్ళు చాలా హ్యాపీగానే బిజీగానే ఉంటున్నారు. కానీ వీళ్ళిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు, అసలు రీజన్ ఏంటి, దీనికి కారణాలు ఏంటి అనే విషయం మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క చోట కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటు సమంత కూడా ఎక్కడా ఒక విషయాన్ని చెప్పలేదు, అటు నాగ చైతన్య కూడా ఎక్కడా చెప్పలేదు. అంటే వీళ్ళిద్దరు ఎందుకోసం విడాకులు తీసుకున్నారో, సాధారణంగా పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లి అనుకుంటే ఇంకా అండర్స్టాండింగ్ లేదా ఏదో అనుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరూ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకరంటే ఒకరికి పూర్తిగా తెలిసి ఉంటుంది, ఖచ్చితంగా అంతా అర్థం చేసుకొని ఉంటారు. అయినప్పటికీ కూడా ఎందుకు విడిపోయారని ఒక క్వశ్చన్ మాత్రం ఇప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కానీ ముఖ్యంగా వీళ్ళ అభిమానుల్లో మాత్రం చాలా ఇప్పటికి కూడా ఒక ఆన్సర్ లేని క్వశ్చన్గా మిగిలిపోయింది. సో ఇంకా వీళ్ళిద్దరికి సంబంధించి అయితే ఇటు నాగ చైతన్యకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా సమంతది తప్పు అంటూ ఉంటారు, సమంత ఫ్యాన్స్ అందరూ కూడా నాగ చైతన్య తప్పు అంటూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఎవరు ఏ విధంగా అనుకున్నా అసలైన రీజన్ మాత్రం ఇప్పటికీ తెలియలేదు. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు నాగ చైతన్య విషయంలో నేను మాత్రం తొందరపడి తప్పు చేశానేమో అనే విధంగా ఈ విధంగా ఒక అర్థం వచ్చే విధంగా సమంత గారు మాత్రం తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. సో అందులో ఏముందంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత మన జీవితంలో ఏమీ కూడా ఉండదు, మీరు ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కూడా 20 ఏళ్ళ లోపే చేసుకోవాలి అనే విధంగా సమంత చెప్తూ, నేను మాత్రం నా 20 ఏళ్ళ లోపు ఉన్నప్పుడు చాలా మటుకు కూడా కష్టపడ్డాను, నా వాళ్ళ కోసం నా కోసం కష్టపడ్డాను, ప్రేమ విషయంలో కూడా చాలా తొందరపడ్డాను, అసలు ఆ స్టేజ్లో ప్రేమ అంటే ఏంటో కూడా ఎవరికి తెలియదు. సో ఆ తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే నిజమైన ప్రేమ ఎవరో ఇచ్చేది కాదు, నిజమైన ప్రేమ అంటే మనలో మనమే ఇచ్చుకోవాలి, మన ప్రేమ మనకే నిజమైన ప్రేమ. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది నాకు, నేను మాత్రం ప్రేమ విషయంలో చాలా తొందరపడ్డాను, అప్పట్లో ఆ ప్రేమ గురించి కానీ దాని గురించి చెప్పేవాళ్ళు ఎవరు కూడా నాకు లేరు అనే విధంగా నా జీవితం అంతా కూడా కష్టాలతోని చాలా బిజీగా గడపడం, అసలు ఒక గుర్తింపు కోసం కష్టపడమే నాకు సరిపోయింది తప్ప నిజమైన ప్రేమ ఏంటి, జీవితం ఏంటి అని ఎవరు కూడా నాకు చెప్పేటువంటి వాళ్ళు లేరు అనే విధంగా తను చెప్పుకొచ్చింది. సో ఈ పోస్ట్ని చూసిన తర్వాత ముఖ్యంగా ప్రేమ గురించి కూడా తను స్ట్రెస్ మరి అక్కడ రాసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా తను నాగ చైతన్య గురించే చెప్పింది అనే విధంగా అనుకుంటున్నారు. సో ఇక్కడ నిజంగా నాగ చైతన్య గురించి అందా అంటే దాని గురించి కూడా మనం క్లారిటీగా చెప్పుకోలేం. ఎందుకంటే తన జీవితం గురించి కావచ్చు, ఇంకా పలతర ఎన్నో విషయాలు ఉంటాయి. జీవితం అన్నప్పుడు ఓన్లీ ప్రేమ విడిపోయిన వాళ్ళ గురించే కాదు, ఒక జీవితం అన్నప్పుడు 10 రకాలుగా 10 మంది ఎంతోమంది కూడా రిలేటివ్స్ ఉంటారు, మన కుటుంబ సభ్యులు ఉంటారు, అందరూ స్నేహితులు కూడా ఉంటారు. వీళ్ళల్లో కూడా ఎవరో ఒకరి గురించి రాసుకొని ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్లో కానీ ఇంకా ఎవరైనా ఈ విధంగా బాధపడి ఉండొచ్చు. సో వాళ్ళని ఉద్దేశించి కూడా పెట్టి ఉండొచ్చు. సో ఈ విధంగా ఒక విషయాన్ని పెట్టినప్పుడు 10 రకాలుగా ఆలోచించాలి. లేదు అది ఓన్లీ నాగ చైతన్య గురించే పెట్టింది, అదొకటే సోర్స్ ఉంది, అదొకటే రీజన్ ఉంది అని కూడా ఖచ్చితంగా తప్పే అవుతుంది. సో ముఖ్యంగా ఇంకా సమంత గారు మాత్రం ఈ పోస్ట్ పెట్టారు, బట్ అందులో నిజంగా నాగ చైతన్య గారి గురించే పెట్టారంటే దాంట్లో కూడా మనం 100% క్లారిటీ ఇవ్వలేము. సో 50-50 అనుకోవచ్చు, నిజంగా తన లైఫ్ గురించి అనుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళ గురించి అనుకోవచ్చు, లేకపోతే సమాజంలో జరుగుతున్న వాటి గురించి కూడా అనుకోవచ్చు. సో ఏదేమైనా కూడా సమంత గారు పెట్టిన పోస్ట్ మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది.